హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మనం దొండకాయ టమాటా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి ఈ దొండకాయ టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక హాఫ్ కేజీ దొండకాయల్ని తీసుకోవాలి. లేత దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా రౌండ్‌గా మనం పల్చగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం అందులో ఒక 10, 15 పచ్చిమిర్చిని తీసుకుందాం. మనం కారంని బట్టి పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని అందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగినాక ఇప్పుడు అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మనకి పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో మనకి ఆయిల్ ఉందండి కొంచెం. అందులో దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం వాటిని మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించుకుందాం. ఈ విధంగా మనకి దొండకాయ ముక్కలు మగ్గిపోవాలి. ఇప్పుడు ఆ దొండకాయ ముక్కల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో మనం ఒక 2 పెద్ద సైజు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ప్యాన్‌లో. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం టమాటా ముక్కల్ని. ఇప్పుడు ఒకసారి మూత తీసి అందులో చిన్ చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒకసారి మళ్ళీ లో ఫ్లేమ్‌లో 2 మినిట్స్ వరకు మగ్గించుకుందాం టమాటా ముక్కల్ని. ఈ విధంగా మనకి టమాటా ముక్కలు ఉడికిపోయాక ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కాడలతో సహా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒక నిమిషం వరకు మనం కొత్తిమీరను గూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా మనకి కొత్తిమీర గూడా మగ్గినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ జేసుకుందాం. స్టవ్ ఆఫ్ జేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 4, 5 ఎల్లిపాయలు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని వీటిని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ జేసుకోవాలి పచ్చిమిర్చిని. ఇప్పుడు మనం అందులో వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని గూడా వేసుకోవాలి. దొండకాయ ముక్కలు గూడా వేసుకొని వాటిని గూడా కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ జేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ జేసుకోకూడదండి. ఈ విధంగా గ్రైండ్ జేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలను గూడా అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని మనం ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ జేసుకోవాలి పచ్చడిని. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుండదండి. ఈ విధంగా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం దొండకాయ పచ్చడిని తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు వేగినాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిని ఆ తాలింపులో వేసుకోవాలి. తాలింపులో వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ జేసుకోవాలి.
ఈ విధంగా మనం దొండకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.